యాక్టివర్స్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. మనమైతే నెల్లూరు బారాచాగి దర్గా రొట్టెల పండుగ అయితే వచ్చేసాము. ఈరోజు 4వ రోజు అనమాట. సో ఎప్పటికప్పుడు ఇక్కడ భక్తులు అయితే చాలా మంది ఎక్కువైపోతున్నారు. అండ్ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ఊర్ల నుంచి అయితే అండ్ రోజు రోజుకి ఎక్కువైతే అయిపోతున్నారు అనమాట. సో వీళ్ళ నమ్మకం పెట్టి అండ్ ఇక్కడ రొట్టె తీసుకోవడం, రొట్టె వదలడం ఇలాంటివన్నీ నమ్ముతూ ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ఈ కార్యక్రమం అయితే జరుపుతున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్న భక్తుల్ని వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం రొట్టె కోసం వచ్చారు, వాళ్ళ మాట ద్వారా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నారు. తిరుపతి నుంచి వస్తున్నారా? సో ఎలా తెలిసింది మీకు నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతున్నాయి అని? లాస్ట్ టైం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య రొట్టె వదిలేసి ఉద్యోగ రొట్టె తీసుకుంటాం. సో తీసేసుకున్నారా? అండ్ ఎవరి ద్వారా తెలిసింది మీకు అంటున్నా? అంటే మా చెల్లి ద్వారా తెలిసింది, మా కొలిక్ అమ్మాయి. ఓకే ఓకే ఓకే. సో ఎలా ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతున్నారా నిజంగాని? నమ్మకం ఉంది కదా, ఎంతమంది వచ్చారు. అవునా? సో వాళ్ళందరూ కాదు, మీ గురించి అడుగుతున్నాను నేను. నమ్మకం ఉంది ఖచ్చితంగా. సో ఈ పండుగ గురించి మీ తిరుపతి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు నమ్మితే రావచ్చు, ఏమేమి కావాలో తీసుకోవచ్చు. అన్ని రొట్టెలు దొరుకుతాయి ఇక్కడ. ఏమేమి రొట్టె తీసుకున్నారమ్మా? దండ రొట్టె, ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె. ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం. సో ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రావాలని చెప్పి? మీరు తీసుకొచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీరమ్మా? నేను ఆ చదువు రొట్టె తీసుకున్నాను. ఫస్ట్ టైం వస్తున్నారు మీరు? మాది నెల్లూరే. నెల్లూరేనా? సూపర్ సూపర్. అయితే ఎవ్రీ ఇయర్ మీరు ఖచ్చితంగా చూస్తుంటారు ఇక్కడ ఈ పండుగని. అండ్ అండ్ ప్రతి ఇయర్కి ఏం డిఫరెంట్ ఉంది మీకు ఇక్కడ? ఏం తెలిసింది? మేము అనుకున్నది పట్టుకున్న రొట్టె ఇక్కడ నెరవేరుతుంది. అందుకోసం మేము రావడం, వదలడం, తీసుకోవడం వెళ్తా ఉన్నాము. అలానే మా సిస్టర్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చాను నమ్మకంతో. సో మనతో మాట్లాడడానికి మరొక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాము. నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? దుత్తులూరు. అండ్ ఎలా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం? చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము ఫస్ట్ మాకు ఇంటి రొట్టె కోసం వచ్చామండి. అసలు మాకు దొరకలేదు ఇంటి రొట్టె. ఎంత ప్రయత్నించినా కొంచెం ఒక ఆమె ఇచ్చింది, మేము కట్టేసుకున్నాము. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 3 ఇళ్ళు కట్టాము మేము. చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చి ఇప్పుడు ఒక 10 ఇంటి రొట్టెలు వదిలామండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా హ్యాపీగా వస్తామండి. 3 సార్లు రొట్టె తీసుకొని 3 సార్లు ఇల్లు కట్టారన్న, నిజంగా సూపర్ అసలు. అది ఇప్పుడు నేను జాబ్ రొట్టె తీసుకొని వెళ్తున్నాను. మా పిల్లలకి చదువు రొట్టె తీసుకున్నాను. చదువు రొట్టె ఎలా ఉంది నీకు ఇక్కడ పండగ చూస్తుంటే మా నెల్లూరులో? చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ 3 సార్లు రొట్టె తీసుకొని 3 ఇల్లులు కట్టాలని చెప్తున్నారు. అండ్ మాకు చాలా గట్టి నమ్మకం అయితే ఉంది ఈ యొక్క రొట్టెల పండుగ మీద కూడా చెప్పడం జరిగింది. మరొకరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు. ఇంకా సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 వస్తున్నారా? వెరీ గుడ్. సో ఏం రొట్టె తీసుకున్నారు ఇక్కడ? నా బెల్లం రోటీ. పెళ్లి రొట్టె. వెరీ గుడ్. మీకేనా? నీకు అయింది. అయిందా? ఇప్పుడు ఏం రొట్టె వదిలేదానికి వచ్చారు? నా ఇప్పుడు తీసుకోవడం తిరిగి వదిలి పెళ్లి రొట్టి వదిలి ఇది బిడ్డ రొట్టి, ఒక సంతానం రొట్టి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ మీకు బెంగళూరు దాకా ఎలా తెలిసింది అంటారు ఈ ఒక పండుగ గురించి? సమాచారం ఎవరో చెప్పిందాడు, తెలిసిన వాళ్ళు చెప్పారు. చెప్పాను. వెరీ గుడ్. సో ఎలా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం నెల్లూరులో? బాగుంది. సో నచ్చిందా మీకు? నచ్చింది. అంటే ఇలాంటి ఒక వైపు పండుగ అండ్ ప్రజలందరూ వచ్చే పండుగ ఎక్కడైనా చూసారు అంతకు ముందు? లేదు ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్. మీరేం రొట్టె తీసుకున్నారు? వ్యాపారం రొట్టె. వెరీ గుడ్ వెరీ గుడ్. సో బెంగళూరు నుంచి అయితే అండ్ మేము రొట్టెలు తీసుకోవడానికి అయితే 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం అయితే చెప్పారనమాట. సో కొందరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో మనతో మాట్లాడడానికి కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం బ్రో. నమస్కారం బ్రో. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? రైల్వే కోడూరు. ఓకే వెరీ గుడ్. మీ పేరు? సూర్య. మీ పేరు? నారాయణ. సూర్య. వెరీ గుడ్. చాలా బాగుంది పేర్లు. అండ్ వస్తుంటారా ఈ పండగకి? ఇదే ఫస్ట్ టైమా? లేదు బ్రో, ఇదే ఫస్ట్ టైం రావడం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ పండగ జరుగుతుంది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ చెప్తున్నారు. సో ట్రస్టెడ్ చూద్దాం వచ్చాం. ఎలా ఉంది ఇక్కడ వైబ్, ఫెస్టివల్ వైబ్? చాలా బాగుంది. చాలా మంది నమ్మినారు. జరుగుతుందనే కామెంట్లే ఎక్కువ ఉంది. సో మనంగా నమ్మేమో తీసుకోవడం జరిగింది ఈరోజే. చూడాలి బ్రో. ఏ రొట్టె కోసం వచ్చారు మీరు? జాబ్
నేను మ్యారేజ్ కోసం వచ్చాను. మ్యారేజ్ రొట్టె, వెరీ గుడ్ వెరీ గుడ్. తీసుకున్నారా? అయిపోయింది. అండ్ వెరీ గుడ్. సో ఈ పండగ, ఇలాంటి పండుగలు మీ కడపలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా ఇంతకుముందు? కడపలో జరుగుతుంది కానీ ఇంత నమ్మడం అనేది ఫస్ట్ టైం. రొట్టెల పండుగ జరుగుతాయా? మామూలుగా బక్రీద్ అలాంటివి జరుగుతాయి కానీ రొట్టెల పండుగ అనేది బాగా నమ్మడం అనేది ఇక్కడ బాగా నెల్లూరుకే జరుగుతుంది. సో చూడాలి బ్రో, జరుగుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఈ పండగ గురించి ఏం చెప్పాలనుకుంటాను మీ కడప ప్రజలందరికీ? అందరికీ ఏమైనా నమ్మకం లేని వాళ్ళు ఒకసారి నమ్మి చూసి తిని తీసుకెళ్తే ఒకసారి వాళ్ళు నమ్ముతారు, జరిగితే ఇంకా కొంతమంది వస్తారు. అది అది ఓకే, బిలీవ్ చేస్తున్నారు మీరు? నమ్ముతున్నాం. వెరీ గుడ్. అండ్ కడప నుంచి వచ్చారు బ్రోస్ అయితే, అండ్ ఫస్ట్ టైం వస్తున్నారంట. మాకు మంచి జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. మరి కొందరు ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ బ్రో. సో మనతో మాట్లాడడానికి మరి కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు జిల్లా అండి, మంగళగిరి. మీ పేరు? నాగుర్బి. మీ పేరన్నా? రాజా అహ్మద్. సన. సో రొట్టెల పండుగకి ఫస్ట్ టైం వస్తున్నారా? ఇదండి, మేము 10 ఏళ్ళ నుంచి వస్తుంటామండి. 10 ఏళ్ళ నుంచా? వావ్, సూపర్ సూపర్. ఎవరి ద్వారా తెలిసింది మీకు? ఎలా తెలిసింది ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది? మా పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు అండి ఇంతకుముందు, వాళ్ళు మళ్ళీ మాకు తెలిసి గారు పరంగా మేము వస్తున్నాం మళ్ళీ. సూపర్ అబ్బా, సూపర్, వెరీ గుడ్. సో ఏం రొట్టె తీసుకున్నారు ఇప్పుడు? మేము ఇల్లు రొట్టె తీసుకున్నాం, పిల్లలకి చదువు రొట్టె తీసుకున్నాం. ఇప్పుడా? సో లాస్ట్ టైం ఏం తీసుకున్నారు? లాస్ట్ వ్యాపారం రొట్టె తీసుకున్నాం, చదువు రొట్టె తీసుకెళ్ళాం, రిటర్న్ ఇస్తాక వచ్చాం మళ్ళీ. ఎలా జరుగుతుంది? బాగుంటుందండి, ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. బారా షాహిద్ బాబా మహిమ గల ఆయన. చాలా బాగుంటుంది, ఒంట్లో బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏం రొట్టె తీసుకున్నారు మీరు? నేను చదువు రొట్టె తీసుకున్నాను. చదువు రొట్టె, వ్యాపారం రొట్టె. వ్యాపారం రొట్టె తీసుకున్నాం. మీరమ్మా? మేము చదువు రొట్టె. చదువు రొట్టె చదువుకుంటున్నారా మీరు? పాపకా? ఓకే ఓకే ఓకే. మీరమ్మా? చదువు రొట్టె. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు బాబు? చదువు రొట్టె. వెరీ గుడ్. అందరూ బాగా చదువుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా తరపు నుంచి. సో మనతో మాట్లాడడానికి మరి కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుండి వస్తున్నాం. రొట్టెల పండుగ శుభాకాంక్షలు అందరి ప్రజలకి. ఈ ప్రతి రాష్ట్రం నుండి ఇక్కడ రావడం వలసగా మారిపోయింది. మేము గత 40 సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి వస్తున్నాము. వచ్చి పెళ్లి రొట్టి, వ్యాపార రొట్టి, ఇల్లు రొట్టి, ఈ విధంగా రకరకాల రొట్టెలు పట్టుకుంటూ మేము అభివృద్ధి చెందుతూ ఈరోజు కూడా వచ్చి మా బాబు పెళ్లి రొట్టికి, ఆరోగ్య రొట్టికి, వ్యాపారం రొట్టికి రొట్టెలు పట్టుకున్నాము. చాలా సంతోషము. ప్రజలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రజలు తండోపతండాలుగా ఉంటారు. ఇక్కడుండే వసతులు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటామని నగరపాలక సంస్థ. అట్లే నారాయణ గారికి, అజీజ్ గారికి, అందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో మనతో మాట్లాడడానికి ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పాల్వంచం. మీ పేరు? నా పేరు సయ్యద్ యాకూబ్ పాషా. ఓకే. అండ్ సో ఎవరి ద్వారా తెలిసింది మీకు నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది ఇక్కడ రావాలని? అంటే యూట్యూబ్ ఛానల్ వల్ల మనం చూసి మా అమ్మాయి చదువు కోసం రొట్టె తీసుకోవటానికి వచ్చాం. సో అయితే ఫస్ట్ టైం వస్తున్నారా? ఇది ఫస్ట్ టైం. ఓకే సూపర్. ఏం రొట్టె తీసుకున్నారు? ఏం రొట్టె తీసుకున్నారు? చదువు రొట్టె తీసుకున్నాం. చదువు రొట్టె. మా పాప చదువు కోసం రొట్టె తీసుకున్నాం. ఓకే వెరీ గుడ్. సో ఎలా ఉంది ఇక్కడ పండగ వాతావరణం నెల్లూరులో? మేము ఇవాళ అసలు దొరకదని అనుకుని వచ్చినాం, కానీ మేబీ ఏంటంటే దేవుడి దయ వల్ల మాకు ఆ రొట్టె కూడా అందింది. సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు ఈరోజు అసలు అంటే ఇవాళ మాకు దొరుకుతుందని మేము అనుకోలేదు, కానీ దేవుడి బారా షాహిద్ బాబా వల్ల రొట్టె ఇవాళ దొరికింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా? నమ్ముతాం అంటే సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి కాబట్టి సృష్టి అనేది ఉంది, దాన్ని బట్టి మనం నమ్మాల్సిందే కంపల్సరీ. సూపర్ సూపర్. ఒక నిజమైన నమ్మకానికి ఒక మాట చెప్పారు అన్నగారు, అండ్ చాలా మంచిగా చెప్పారు. సృష్టిలో పంచభూతాలు అయితే ఉన్నాయి, వాటిని ఎలా అయితే నమ్ముతున్నామో దీన్ని కూడా ఖచ్చితంగా అలానే నమ్మాలి అని చెప్పారనమాట. సో మరికొందరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వర్షిని. వర్షిని, వెరీ గుడ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు వర్షిని? కావలి. కావలి నుంచా? సో ఏం రొట్టె తీసుకుంటున్నారు? చదువు రొట్టి. చదువు రొట్టె, వెరీ గుడ్. సో అండ్ ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు?
ఇదే ఫస్ట్ టైం రా ఫస్ట్ టైం ఎవరి ద్వారా తెలిసింది మీకు ఇక్కడ రావాలి రొట్టెల పండుగ జరుగుతుందని? మా ఊర్లో కొంతమంది వచ్చారు, వాళ్ళ ద్వారా వస్తుంది. ఎలా ఉంది మా నెల్లూరులో పండగ వాతావరణం? సో మీ కావేరీలో ఇంతకుముందు ఇలాంటి పండుగలు ఎక్కడైనా చూసారా? లేదు లేదు. ఇదే ఫస్ట్ టైమా? అండ్ వెరీ గుడ్. మీరేం రొట్టె తీసుకున్నారు? సౌభాగ్యం రొట్టె. సౌభాగ్యం రొట్టె. సౌభాగ్య రొట్టె. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏం చెప్పాలనుకున్నారు ఈ పండుగ గురించి మీకు కావాలి ప్రజలందరికీ? అంటే అందరూ రావాలి అని అనుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ తెలుసుకొని. నమస్కారం అమ్మా. నమస్తే. మీ పేరు? సాయి లక్ష్మి. సాయిలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. నెల్లూరేనా? వెరీ గుడ్. సో ఎప్పటి నుంచి వస్తున్నారు రొట్టెల పండుగకి? ఒక 3 years నుంచి. 3 years నుంచా? అండ్ నా 3 years చూసుంటారు. అండ్ ఆ 3 yearsకి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెంట్ కనిపించింది అక్కడ? జనాభా ఎక్కువ. జనాభా ఎక్కువ అయ్యారా? నిజంగా జనాభా ఎక్కువ అయ్యారు. సో ఏం రొట్టె తీసుకున్నారు, ఏం రొట్టె వదిలేదానికి వచ్చారు? మేము పెళ్లి రొట్టె తీసుకున్నాము, ఉద్యోగం రొట్టె వదిలేదానికి వచ్చాం. పోయిన సంవత్సరం ఉద్యోగం ఉద్యోగం ఏమైనా డిఫరెంట్ ఏమైనా తెలిసిందా? అయిపోయింది. అయిపోయిందా? వా, సూపర్ సూపర్. సో మీరేం రొట్టె తీసుకున్నారమ్మా? నేను ఉద్యోగం రొట్టె తీసుకున్నాను. ఉద్యోగం రొట్టె ఫస్ట్ టైమా? ఫస్ట్ టైము ఫస్ట్ టైం. ఎవరు ఏం జరుగుతుందో అని చూడటానికి వచ్చాను. ఎవరి ద్వారా వచ్చారు ఇక్కడికి? మా సిస్టరు. సిస్టర్ గారు తీసుకొచ్చారా? అండ్ మీరేం తీసుకున్నారమ్మా? మేము పెళ్లి రొట్టి పెళ్లి రొట్టె. ఎవరికి? బాబుకి మీ బాబుకా? వెరీ గుడ్. ఎంతకు ముందు ఏమైనా తీసుకున్నారు, ఇదే ఫస్ట్ టైం? తీసుకున్నాం కానీ జరగలేదు. కానీ ప్రతిసారి నమ్మకం మీద వచ్చాం మేము. జరుగుతుంది. జరిగినా జరగకపోయినా నమ్మకం అనేది ఖచ్చితంగా మనం పెట్టాలి. వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఖచ్చితంగా అయిపోద్దిలే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కనిగిరి నుంచి వచ్చామండి. కనిగిరి నుంచి వచ్చారా? వెరీ గుడ్. మీ పేరు? పేరు పద్మ. పద్మ గారు. అండ్ మీకు ఎలా తెలిసింది కనిగిరి దాకా ఇక్కడ ఒక పండుగ జరుగుతుంది, రొట్టెల పండుగని? మా ఊరు వాళ్ళు నెల్లూరు దగ్గర ఉన్నారండి. అక్కడ వాళ్ళ కోరికలు తీరాయని మాకు చెప్పారు వాళ్ళు. మేము వచ్చాము, మా కోరికలు కానీ తీరాయని మేము రొట్టె వేయడానికి వచ్చామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? పోయిన సంవత్సరం 1 సంవత్సరమే వచ్చింది. 3వ సంవత్సరమా? ఏం రొట్టె తీసుకుంటున్నారు ఈ 2 సంవత్సరాలు? గత 2 సంవత్సరాలుగా చదువు రొట్టె తీసుకున్నాము, ఆరోగ్య రొట్టె తీసుకున్నాము. మళ్ళీ మాకు బాగుంది, మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చాము, ప్రజెంట్ ఇచ్చాము. ఎలా జరిగింది మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడు? మేము తీసుకున్న తర్వాత మాకు తీసుకొని వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మాకు కొద్దిగా నమ్మకం వచ్చి ఈ రొట్టెల పండుగ మీద మేము ఇప్పుడు మళ్ళీ రొట్టె వదులుదాము వద్దని వచ్చాము. ఇప్పుడే రొట్టె తీసుకున్నారమ్మా? ఇప్పుడు ఏం లేదండి, ఈడానికే వచ్చామండి. ఇవ్వడానికి వచ్చారా? ఇప్పుడేం తీసుకోలేదా? దన రొట్టె మళ్ళీ తీసుకున్నామండి. తీసుకున్నారా? వెరీ గుడ్. మీ తరపున మీ ఊరు వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒక 5 వచ్చారండి. 10 మంది వచ్చారు, మేము వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు వచ్చి ఇక్కడ చేసుకొని రొట్టెలు ఇచ్చి వెళ్ళారు. మీ కనిగిరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పండుగ గురించి? మంచిగా ఉంది, వచ్చి వెళ్ళమని చెబుతామండి. మేము వచ్చి రొట్టెలు ఇవ్వచ్చు, వాళ్ళ నమ్మకాలు తీర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ప్రజెంట్ అంటే ఎవరి మనసులో కోరిక వాళ్ళది కాబట్టి వాళ్ళు వచ్చి చేరవచ్చని మనం ఆశిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. పేరు? రజిత. రజిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి వస్తాం. వైజాగ్ నుంచి. ఓయమ్మో, చాలా జిల్లాల దాటే వచ్చేసారు మన నెల్లూరుకి. సో అంటే నమ్మకం అలాంటిది. నమ్మకం లాంటిదా? అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 15 years నుంచి వస్తున్నాను. 15 years నుంచి జిల్లా దాటి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఒక పండుగ జరుగుతుంది అని చెప్పి? స్టార్టింగ్ దగ్గర నుంచి మాకు తెలుసు ఇది. ఏం రొట్టె తీసుకున్నారు? మేము బిజినెస్ది తీసుకున్నాము, పెళ్ళి తీసుకున్నాము, ఇల్లు తీర్చాను. నేను ఇల్లు కట్టాను, ఇల్లు తెచ్చాను. మా బాబుకి జాబ్ వచ్చింది, జాబ్ తెచ్చాను. అది. వెరీ గుడ్. ఏం చెప్పాలనుకున్నారు ఈ పండుగ గురించి వైజాగ్ వాళ్ళందరికీ? ఇది చాలా ఫేమస్ అయిన పండుగ ఇది చెప్పాలంటే. దీంట్లో నిదర్శనం అనేది ఉంది కాబట్టి జనాలు ఇన్ని లక్షల్లో వస్తున్నారు మనకి. కాబట్టి దీంట్లో తప్పు లేదు, వచ్చి అందరు పాల్గొనడం అనేది మంచిదే. అందుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వటం కూడా మంచిది. అది సో ఈ రొట్టెలు తీసుకోవడం, రొట్టెలు ఇవ్వడం, నమ్మకాలు జరుగుతాయి, ఇవన్నీ బిలీవ్ చేస్తారా? చాలా బాగా. హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా చాలా, హిందూస్ ఎక్కువ పాటిస్తున్నారు ముస్లిమ్స్ కన్నాను. నాకు తెలిసి ఇక్కడ ఒక 8 కోరికలు తీరాలనే కోరుకుంటున్నాను. 70% హిందూసే ఉంటారు నాకు తెలిసి ఇక్కడంతా. వెరీ గుడ్. మీరే రొట్టె తీసుకున్నారమ్మా? మేము ఫస్ట్ టైం అండి, ఫ్రెండ్ వచ్చారని చెప్పి మేము తీసుకున్నాం. ఏ రొట్టె తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు చదువుకి పాప పెళ్ళికి 2 కలిపి తీసుకున్నాం. మీరమ్మా? నేను ఎడ్యుకేషన్ది తీసుకున్నాను. నమ్మకంతోనే వచ్చాను, నమ్మకంగా జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి వదులుతాను కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము
కావాలి నుంచి వస్తున్నాం. కావాలి నుంచా? వెరీ గుడ్. పండగ కావాలి దాకా ఎలా తెలిసింది ఇక్కడ జరుగుతుంది ఇలాంటి పండగ? రొట్టెలు తీసుకుంటే అనుకున్నవి జరుగుతాయని నమ్మకంతో వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చాము మేము. ఫస్ట్ టైం వచ్చారా? ఏం రొట్టె తీసుకోవడానికి వచ్చారు? ఇల్లు రొట్టి. ఇల్లు రొట్టె. మీరమ్మా? ఇంటి రొట్టె. ఇద్దరు ఇల్లు రొట్టె కోసం వచ్చారు. నిజంగా సో ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఒక పండుగ గురించి చూసారు కదా, ఇక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి ఏం చెప్పాలంటే మాకు ఏమర్థం కాదు. కోరుకునేవన్నీ జరగాలి అంటారా? అంతే. ఓకే సూపర్. మేమైతే కావాలి నుంచి వచ్చాము, అందరూ కోరుకుని జరగాలని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. మరి కొందరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి మరి కొందరున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన్నవరపాడు. మనవరపాడు. ఎక్కడ అది? ఆమంచర్ల. ఆమంచర్ల. వెరీ గుడ్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నాది మ్యారేజ్ 8 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నాను. వెరీ గుడ్. మీరమ్మా? హైమావతి. హైమావతి. ఎక్కడి నుంచి? సేమ్ విలేజ్. వెరీ గుడ్. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం. సూపర్. మీరమ్మా? మాది మన్నవారపాడే. ప్రమీల 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం. పెద్ద చరిత్ర వీళ్ళంతా నిజంగా. 15, 12 నిజంగా. మీరమ్మా? 30 సంవత్సరాల నుంచి. అబ్బా సీనియర్. ఎలా ఉంది ఇక్కడ పండగ వాతావరణం? బాగుంది, చాలా రష్ ఉంది. ఇయర్ మాత్రం చాలా బాగుంది. కానీ రొట్టెలు దొరకడం, పెళ్లి ఇది ఇంకా ఇంటి రొట్టె చాలా దొరకంగా చాలా కష్టంగా ఉంది. పెళ్లి రొట్టె, ఇంటి రొట్టె దొరకడం కష్టంగా ఉంది. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పండగ గురించి? అండ్ ఈ రొట్టెలు తీసుకోవడం, మార్చుకోవడము నమ్మకంగా జరిగేది ఇవన్నీ నిజమే అంటారా? నిజమే, కరెక్ట్ గానే జరుగుతాయి. నమ్ముతున్నాం కాబట్టి ఇన్ని ఇయర్స్ మేము కంటిన్యూ అవుతున్నాము. అనుకునే జరుగుతాయి ఖచ్చితంగా. ఓకే. ఈ పండగ గురించి మీ ఊరోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఊరు అందరూ ఆల్మోస్ట్ వస్తారు ఇక్కడికి. ఆల్మోస్ట్ మా ఊర్లో అందరు ముస్లిమ్సే ఉంటారు, అందరు వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఊరు మొత్తం చాలా మంది వస్తారు ఇక్కడికి. అందరిది అయిపోయింది, ఈ ఇయర్ మాదే లైట్ అనమాట. ఇంకా సూపర్ అండ్ సో ఊర్ల నుంచి అయితే చాలా మంది వస్తారు. మేము లేట్గా వచ్చాము, కానీ కొన్ని రొట్టెలు దొరకడం చాలా కష్టంగా ఉందనేది చెప్తున్నారు అనమాట. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? సమీరా. సమీరా. ఎక్కడి నుంచి వస్తున్నావు? పాల్వంచ. పాల్వంచ. ఎక్కడ పాల్వంచ? తెలంగాణ డిస్ట్రిక్ట్. తెలంగాణ. వెరీ గుడ్. సో రొట్టెల పండుగ ఫస్ట్ టైం వస్తున్నావా? కాదు, 4th టైం. 4th టైమా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది? మమ్మీ తీసుకొచ్చారా? వెరీ గుడ్. ఏం రొట్టె తీసుకున్నావు? చదువు రొట్టె. చదువు రొట్టె. వెరీ గుడ్. సో ఇలాంటి పండుగ మీ తెలంగాణలో చూసావా ఎక్కడైనా? చూడలే. ఫస్ట్ టైమా? ఇక్కడే ఫస్ట్ టైం. ఎలా ఉంది మా నెల్లూరులో ఈ పండుగ జరగడం, ఇంతమంది రావడం? బాగుందా? వెరీ గుడ్. ఏం చెప్పాలనుకుంటున్నావు మీ తెలంగాణ వాళ్ళకి ఈ పండుగ గురించి? బాగుంది, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడైతే పండుగ వాతావరణం రంగారంగ వైభవంగా అయితే జరుగుతుంది. కనులు విందని చెప్పొచ్చు. అండ్ రోజు రోజుకి అండ్ ప్రజలు భక్తులు అయితే ఎక్కువ అవుతున్నారు అనమాట. సో ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ మళ్ళీ కలుసుకుందాం. యాక్ట్ నెల్లూరు.